వికెట్ల అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారే మెయిన్ వికెట్. కడవాయన్ని వికెట్సే కదా వెళ్ళిపోయారా, ఇంకా వెళ్ళిపోతారు కొంతమంది. వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి. ఏమన్నా సుజనా చౌదరి ఎక్కడైనా, సీఎం రమేష్ ఎక్కడైనా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు లెఫ్ట్ అండ్ రైట్ లేరా? సుజనా చౌదరిని, సీఎం రమేష్ మన తర్వాత ఊడిపోయి వెళ్ళిపోయారుగా. అధికారం లేనప్పుడు చాలామంది వెళ్ళిపోతారు. అది వైసీపీకి మాత్రమే పరిమితం కాదు, తెలుగుదేశానికి కూడా అదే జరిగింది. తెలుగుదేశం ఆగింది అధికారంలో రావడం, మేము ఆగుతామా ప్రజలు కోరుకుంటే అధికారంలో రావడం. వాసిరెడ్డి పద్మ, ఇంకెవరు వాసు, ఆయనేమో నాని, లేకపోతే సాయిరెడ్డి, లేకపోతే ఇంకొక ఆయన పోతారు. పోయేవాళ్ళు మనం ఏం చేస్తాం? ఏమైంది పోతే మనం ఏం చేస్తాం? పోయేవాళ్ళని పట్టుకుంటామా? పోయిన పట్టుకుని ఏడుస్తామా? వాళ్ళ నైతికతకు సంబంధించినటువంటి అంశం అది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. పోతే నేను ఒకటే మనవి చేస్తున్నా, మాకు కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. కష్టాలు తట్టుకోగలిగిన శక్తి మాకుంది, నష్టాలని పూడ్చుకోగలిగినటువంటి శక్తి కూడా మాకుంది. కష్టాలను ఎదుర్కొంటాం, నష్టాలను పూర్తి చేస్తాం, ప్రజల మధ్యకు వెళతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలను మెప్పిస్తాం. కాకపోతే చంద్రబాబు నాయుడు వల్ల కాదు అంటే అయ్యో ఆయన చాలా గొప్పోడండి, కోటేసుకోకుండా దావోస్ వెళ్ళాడు, ఆయన మీరు మాట్లాడతారా? అద్దం బయలుపోయి మంచు కురిసినా కూడా నిద్ర పట్టకపోయినా సరే వెళ్ళి ఇండస్ట్రియలిస్టుల కోసం పోరాడినటువంటి మహానుభావుడు అని కట్టుకథలు చెప్తూ ఉంటారు. అసలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెంచింది ఆయనని. డబ్బులంటే ఓట్లు కొనడానికి ప్రారంభించిందే నారా చంద్రబాబు నాయుడు. అక్కడ ఎమ్మెల్సీని కొన్నాడు సాక్షాత్తు, అది అందరికీ తెలుసు. ఇలాంటి 420 పనులు ఇన్ని చేశాడు చంద్రబాబు నాయుడు, అవన్నీ తీసాను పక్కకి. చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని ఈ పత్రికలు రాయటం, గ్లాసు పగిలినా మంచు కురిసినా చంద్రబాబు నాయుడు గారు నిద్ర పుట్టకపోయినా రాష్ట్రం కోసం తప్పించిపోయాడు అని ఆయన ఎవరో, ఆయన పేరేంటి మూర్తి గారు, ఆయన పేరేంటి మన గణేష్ గారు కథలు చెబుతుంటే మనం నోరు ఎలికిలేసి వినాలి. ఇది జరిగే పని. అన్ని అభూత కల్పనలు, దుర్మార్గమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ లక్షణం తప్ప తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసే పరిస్థితి. ఒక మాట అడుగుతానయ్యా, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అమరావతిని ఏం చేసావో చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ మేమేదో నాశనం చేసామంటున్నాం కదా, ఏం చేసావు అమరావతిలో? ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లాంటిది కట్టావు నువ్వు? ఒక్క బిల్డింగ్ అట్లాంటిది కట్టలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టాడని ఇవాళ ఓ లబోదిబోమని బాధపడిపోతున్నారు. మొన్న ఆయన అడిగితే చెబుతున్నాడు ఎవరు, లోకేష్, ఏమండి ఆ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి అని. ప్రభుత్వం బంగ్లా కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంత బ్రహ్మాండమైన బిల్డింగ్ వైజాగ్లో. వైజాగ్ ఇస్ ఎ డెవలపింగ్ టౌన్. భారతదేశంలోనే వైజాగ్ అనేది గ్రోయింగ్ టౌన్. హైదరాబాద్తో పోటీగా పెరుగుతున్నటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కడితే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళకి అసలు ఏం తెలియదని నాకు అర్థమవుతుంది.